హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆందోళనకరంగా ఉన్న విషయం ఏమిటంటే ఇండో పాకిస్తాన్ యుద్ధం. ఈ యుద్ధం ఎందుకు వచ్చింది, అసలు దీనికి కారణాలు ఏమిటి, ఇవన్నీ మీకు చాలామందికి తెలిసిన విషయాలే. అయితే భారత్ మొదటి నుంచి కూడా శాంతిని కోరుకునే దేశం. ఈ భారతదేశం ఎప్పుడు కూడా ఇతరుల మీదకి దండయాత్రకు వెళ్ళలేదు. అందరూ బాగుండాలి అని కోరుకునే దేశం, శాంతిని కోరుకునే దేశం. కానీ ఇతరుల వాళ్ళ యొక్క దృష్టి మన దేశం మీద పడడం వల్ల దీన్ని దోచుకునే ఉద్దేశంతో అనేక మంది దండయాత్రలు చేస్తారని మన చరిత్ర చెబుతోంది. గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేశాడు, ఎంతో సంపదను దోచుకు వెళ్ళిపోయాడు. అలాగే ఘోరీ మహమ్మద్ వచ్చాడు, అతను ఏకంగా ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా భారతదేశాన్ని వాళ్ళకి తోచినంత దోచుకోగలిగినంత దోచుకున్నారు. ఇన్ని రకాలుగా భారతదేశం నుంచి దోచుకుని వెళ్ళిపోయిన ఈ విదేశీయులందరి వల్ల భారతదేశానికి శాంతి లేకుండా పోయింది. అయినా కూడా మనం ఎంతో సహనం పాటిస్తూ వస్తున్నాం. ఈ బ్రిటిష్ వాళ్ళు 1947లో వెళ్ళిపోతూ వాళ్ళు చేసిన ఒక పని ఏమిటంటే భారతదేశాన్ని విభజించారు. హిందుస్థాన్ అండ్ పాకిస్తాన్ అని. హిందువుల కోసం హిందుస్థానం, ముస్లింల కోసం పాకిస్తాన్ అని అప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యొక్క డిమాండ్ మేరకు ఇవ్వడం జరిగింది. గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళని ఒప్పుకొని ఇవ్వడం వల్ల. అయితే అప్పుడు జరిగిన తప్పిదాల వల్ల ఇప్పటికీ కూడా మనం ఎంతో నష్టం అనుభవిస్తున్నాం, కష్టం అనుభవిస్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఒరిజినల్ డెసిషన్ ప్రకారం హిందువుల కోసం హిందుస్థాన్, ముస్లింల కోసం పాకిస్తాన్ అన్నప్పుడు ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోయి ఉంటే మనకి శాంతిగా జీవించి ఉండేవాళ్ళం మన లక్షణం ప్రకారం. అయితే ఈ ముస్లింలు పొరుగు దేశానికి వెళ్ళిన వాళ్ళు, పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళు కూడా మన దేశానికి అప్పటి నుండే కీడు తలపెడుతూనే ఉన్నారు. ఈ 1947లో అప్పుడు ఉన్న సంస్థానాలు, మిగిలి ఉన్న సంస్థానాలు ఎవరు ఇండియాలో చేరతారు, ఎవరు పాకిస్తాన్లో చేరతారు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు కాశ్మీర్కి సంబంధించి అప్పుడు రాజా హరి సింగ్ పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తటస్థంగా ఉండాలనుకున్నాడు మొదట్లో. అతను అలా ఉన్నప్పుడు పాకిస్తానీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని అతని మీద దండయాత్ర చేసి కొంత భాగాన్ని ఆక్రమించుకుంటే అతను వెంటనే ఢిల్లీకి వచ్చి భారత ప్రభుత్వం యొక్క సహాయం కోరి మేము భారత్లో కలిసిపోతాం, మమ్మల్ని రక్షించండి అని అనడంతో అప్పుడు మనం ఆ కాశ్మీర్ని భారత్లో విలీనం చేసుకుని పరిపాలన సాగించవలసి ఉంది. కానీ అప్పటికే వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కొంత ఆక్రమించుకుని ఉండటం వల్ల నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అప్పుడు నెహ్రూ మనకి ప్రధానమంత్రి, ఆయన ఒక డెసిషన్ తీసుకుని యుద్ధం చేస్తుంటే వాళ్ళందరినీ తరిమి కొట్టి ఆక్రమించుకోగలిగి ఉండేవాళ్ళం. కాకపోతే ఆయన చేసిన తప్పిదం ఏమిటంటే ఈ మ్యాటర్ని యుఎన్ఓకి రిఫర్ చేశాడు. అంటే అప్పుడు 1947లో యుద్ధం జరిగింది, ఫస్ట్ యుద్ధం భారత పాకిస్తాన్ యుద్ధ చరిత్రలో నెంబర్ 1 1947లోనే జరిగింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది ఆల్మోస్ట్. అప్పుడు మన భారత భూభాగాన్ని మనం తీసుకోవడానికి బదులు నెహ్రూ దీన్ని అంతర్జాతీయంగా రిఫర్ చేసేసరికి అది ఎక్కడ ఉండాల్సింది అక్కడే స్టేటస్ కో అన్నట్లుగా అప్పటి వరకు వాళ్ళు ఏమో ఆక్రమించుకున్నారు, అది వాళ్ళ అధీనంలోనే అలా ఉండిపోయింది. అది ఆ సమస్య పరిష్కరించబడలేదు. యుఎన్ఓ వాళ్ళకి ఇదేం పెద్ద సమస్య కాదు వాళ్ళకి, అందుకని వాళ్ళు అలాగా పెండింగ్ పెట్టేశారు. అది ఇప్పటికీ రావణ కాష్టంలాగా మండుతూనే ఉంది ఆ కాశ్మీర్ సమస్య. అది మాదంటే మాదని అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేయడం, ఇప్పటికీ కూడా వాళ్ళ అధీనంలో ఉన్న భూభాగం అలా ఉండిపోయింది, మనకు దక్కలేదు ప్రస్తుతానికి. సో ఆ కారణంగా అప్పుడు జరిగిన యుద్ధం నెంబర్ 1 1947లో. అప్పుడు ఎంతోమంది చనిపోయారు. లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసి అంటాం కదా, ఒక రెజల్యూషన్ పాస్ చేయడంతో 1948లో ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఒక రెజల్యూషన్ పాస్ చేయడంతో దానికి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడింది, ఎల్ఓసి. ఆ ప్రకారంగా కాశ్మీర్లో కొంత భాగం గిల్గిట్ అనేది, బాల్టిస్తాన్ అనేది పాకిస్తాన్ ఆధీనంలో ఉండిపోయింది. దాన్నే ఇప్పుడు మనం పిఓకే అంటాం, ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పిఓకే. ఇక రెండోది 1965లో మరి జమ్మూ కాశ్మీర్లోకి కొంతమంది పాకిస్తానీయులు వచ్చి
మన దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా వీళ్ళు ఆపరేషన్ జిబ్రాల్టర్ అని మొదలుపెట్టారు పాకిస్తాన్ వాళ్ళు. ఆ సందర్భంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం మొదలైంది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ యుద్ధం 17 రోజుల పాటు సాగి రెండు వైపులా కూడా వేలాది మంది సైనికులు హతులయ్యారు. అయితే అప్పుడు మన భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. భారత్ గెలిచింది ఆ యుద్ధంలో. అయితే సంధి నిమిత్తం మాట్లాడుకోవడానికి తాష్కెంట్ పిలిచారు. రష్యాలో తాష్కెంట్లో ఏర్పాటు చేయింది. అయితే దురదృష్టవశాత్తు లాల్ బహదూర్ శాస్త్రి అక్కడే చనిపోయారు. సో ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యింది. ఇది ఇక 1971లో మూడో ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగింది. దీనికి కాశ్మీర్కి సంబంధం లేదు ఈ యుద్ధం. ఇది అప్పటికి పాకిస్తాన్లో మనం ఎప్పుడైతే పాకిస్తాన్గా విడిపోయిందో పాకిస్తాన్ ఇప్పుడున్న భూభాగంతో పాటు మన వైపు బెంగాల్కి దాటి ఉన్నదే తూర్పు బెంగాల్, కలకత్తాను దాటి ఉంది. కలకత్తా ఉన్న భాగం పశ్చిమ బెంగాల్ అయితే దానికి తూర్పు వైపున ఢాకాది ఉన్న భాగం తూర్పు బెంగాల్. అక్కడ కూడా ముస్లిం జనాభా అధికంగా ఉన్నారని చెప్పి ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఈ తూర్పు పాకిస్తాన్ అన్నారు దాన్ని. పాకిస్తాన్కి ఈ తూర్పు పాకిస్తాను అంటే తూర్పు బెంగాల్ వీళ్ళిద్దరికి మధ్య ఉన్న స్పర్ధల వల్ల ఈ బెంగాల్ వాళ్ళు అరాచకం సృష్టించడం వల్ల దానికి వాళ్ళంతా శరణార్థులుగా భారతదేశానికి రావడం, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో షేక్ ముజిబుర్ రెహమాన్ అనే ఆయన అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో అతను రక్షించడం కోసం భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసింది 1971లో. ఇది మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా మనం కల్పించుకొని బంగ్లాదేశ్ని విముక్తి కలిగించాం. అప్పుడు తూర్పు పాకిస్తాన్ విముక్తి కలిగిస్తే అది బంగ్లాదేశ్ అనే పేరుతో కొత్త దేశంగా అవతరించింది. ఆ రోజు మనం చాలా కష్టపడి ఎంతో ధనం కోల్పోయి ఎంతోమంది సైన్యాన్ని కోల్పోయి ఆ బంగ్లాదేశ్ ఏర్పడటానికి మనం ఎంతో తోడ్పడ్డాం భారతదేశం. ఈ రోజు నాడు మనల్ని వాళ్ళు శత్రువులుగా భావిస్తూ అదే అప్పటి వాళ్ళ శత్రువులనే వాళ్ళ మిత్రులుగా ఎంతైనా వాళ్ళ ముస్లిమ్సే కదా, వాళ్ళ ఒక కూటమి వాళ్ళిద్దరూ కలిసి భారతదేశాన్ని శత్రువుగా ట్రీట్ చేస్తూ భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రక్రియలో భాగంగా ఉన్నారు. నెక్స్ట్ అది 1971 యుద్ధం. మరొకటి 1999లో కార్గిల్లో జరిగిన యుద్ధం. ఇది ఏమిటంటే లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి భారత్లో గల ఈ కార్గిల్లోని కొన్ని ప్రదేశాలని పాకిస్తాన్ సైనికులు దురాక్రమణ చేయడం వల్ల ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ గెలిచి తన భూభాగాలని మళ్ళీ స్వాధీనంలోకి తెచ్చుకోవడంతో మనకి ఆ యుద్ధం ముగిసింది. అయితే ఈ యుద్ధంలో కూడా పాకిస్తాన్ సుమారు 4,000 మంది సైనికులు హతులయ్యారు. ఇది పాకిస్తాన్కి ఒక గుణపాఠమైంది. ఇంతేకాకుండా 1985లో అండ్ 87లో 95లో ఈ భారత్లోని సియాచిన్ గ్లేసియర్ అని ఉంటుంది. దాన్ని ఆక్రమించాలని విఫలయత్నం చేసి పాకిస్తాన్ అనేక సార్లు భారత్ని ఢీకొనే ప్రయత్నం చేసింది. అయితే అన్ని సందర్భాల్లోనూ కూడా వాళ్ళు ఓటమి చవిచూశారు. ఇలాగా ఆపరేషన్ డెజర్ట్ హాక్ అని పాకిస్తాన్ రన్ ఆఫ్ కచ్ రీజియన్లో ఆపరేషన్ బ్రాస్టాక్స్ by India in 1986 and 87 and terrorist attacks on Indian Parliament on 13th December 2001. ఇంకా ఈ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఇలాంటి వాళ్ళు ఉగ్రవాద సంస్థలు కారణంగా మన దేశంలో వీళ్ళ అటాక్స్ జరిగినాయి. అలాగే ముంబైలో 2008లో ముంబైలో భారీ ఎత్తున ఈ ఉగ్రవాదులు అటాక్ చేసి ఎంతోమంది ప్రాణాలు తీయడం జరిగింది. ఇలా ఉండగా 18th September 2016లో యూరి అటాక్స్ జరిగినాయి. అప్పుడు ఇండియన్ ఆర్మీ 14 మంది మన జవాన్లు చనిపోవడం జరిగింది. అప్పుడు 4 టెర్రరిస్టులు కాల్చి చంపబడ్డారు. ఆ తర్వాత 29th Septemberని ఇండియా సర్జికల్ స్ట్రైక్ కండక్ట్ చేసి, అప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి కదా, సర్జికల్ స్ట్రైక్ కండక్ట్ చేసి మిలిటెంట్లు అన్నింటి మీద అటాక్ చేసి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో ఇంతవరకు జరిగినవి అవి. ఇప్పుడు రీసెంట్గా కాశ్మీర్లో పహల్గామ్లో ఏం జరిగిందో మనందరం చూసాం ప్రత్యక్షంగా. ఈ మధ్యనే రీసెంట్గా జరిగినాయి, అన్ని ఛానల్స్ ద్వారా వాటిని చూడడం జరిగింది. సో ఈ కారణంగా మనం కేవలం టెర్రరిస్టులను శిక్షించాలనే ప్రయత్నంలో పాకిస్తాన్ మాత్రం మన దేశం మీద యుద్ధం చేయాలనే కాంక్షతో ఇలా జరుగుతూ ఉంది. సో ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారన్నట్లు భస్మాసుర హస్తం అంటాం కదా. అంటే ఇప్పుడు పాకిస్తాన్ తమ సేకరించుకుని ఇండియాని భయభ్రాంతులకు గురి చేద్దామనే ఉద్దేశంతో సేకరించుకుని ఉన్న ఈ అణుస్థావరాలన్నీ మీద
అక్కడ వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యి ఇప్పుడు ఆ దేశం చాలా తట్టుకోలేని పరిస్థితిలో ఉంది, తీవ్రంగా నష్టపోతుంది. దురాశ దుఃఖానికి చేయటం అన్నారు. అందుకనే మంచిగా ఉంటూ మంచిని సమర్థిస్తే మనకు మంచి జరుగుతుంది. ఇదే మన పద్ధతి. ఓకే. సో ఈ సందర్భంగా ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే మరిన్ని ఇటువంటి మంచి లెక్చర్స్ రావడానికి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.